తల్లి గర్భంలో బిడ్డ రూపుదిద్దుకుంటుండగా చీకటి శక్తులు కన్నెత్తి చూశాయి. పసిప్రాణం మొలకెత్తక ముందే విధి వక్రీకరించి ఉసురు తీసింది. అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ బీజం నాటే వేళ నిరంకుశత్వం కల్లురిమింది. ప్రజాస్వామ్యపు ఆశలు చిగురించకముందే నియంతృత్వం కత్తి దూసింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను నిజాం ప్రభుత్వం నిషేధించింది. అయినా పోరాట యోధులు భయపడలేదు. స్వేచ్ఛ కోసం, వారి హక్కుల కోసం కాంగ్రెస్ జెండా నీడలో ఏకమై సత్యాగ్రహం అనే ఆయుధాన్ని ఎక్కుపెట్టారు. నిజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. తమ ధైర్యంతో అతన్ని గడగడలాడించారు. చివరకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధం ఎత్తివేయబడింది. కానీ అందులో కూడా నిజాం ప్రభుత్వం స్వార్థం ఉంది. అదేంటో కూడా చెప్తా. అసలు ఏమైందంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని తీర్మానాలు చేస్తున్నారు. అలాగే 1938లో ఐఎన్సి హరిపురా సమావేశాన్ని సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ ప్రసంగిస్తూ సంస్థానాల్లోని ప్రజల ఆందోళనలకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బాధ్యత వహించదని, సంస్థానాల ప్రజలు తమ కాళ్లపై తామే నిలబడి ఉద్యమించాలని, జాతీయ నాయకులు ఎవరూ పాల్గొనరాదని తీర్మానం చేయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ అలా అనేసరికి హైదరాబాద్ సంస్థాన ప్రజలు చెలించిపోయారు. ఆందోళనకు గురవ్వడం జరిగింది. దీంతో స్వామి రామానంద తీర్థ సూచనల మేరకు మాడపాటి హనుమంతరావు 1938 జనవరిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే స్వామి రామానంద తీర్థ అధ్యక్షతన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడింది. కానీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో సభ్యులను ఎవరిని కూడా తీసుకోలేదు. కీలక పదవుల్లో ఎవరిని కూడా నియమించలేదు. ఇలా కాలం గడుస్తూ వచ్చింది. 1938 జూలైలో ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసి అందులో ఒక 1200 మందిని సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది. చేర్చుకున్న తర్వాత ఆ తాత్కాలిక కమిటీకి అధ్యక్షుడిగా గోవిందరావు నానల్, కార్యదర్శిగా రామకృష్ణ దూత్ను నియమించడం జరిగింది. అయితే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే 1938 సెప్టెంబర్ 9న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక కార్యనిర్వాహక వర్గాన్ని, అంటే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరీ ఇలా ఉంటారు కదా, వాళ్ళందరినీ నియమించుకుందాం అనుకున్నారు. కానీ ఏమైందంటే, అప్పుడున్న హైదరాబాద్ ప్రధాని అక్బర్ హైదరీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులను పిలిపించుకోవడం జరిగింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అగ్రనాయకుల్లో ఒకరైన జి రామాచారి అక్బర్ హైదరీ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు అక్బర్ హైదరీ ఉండి ఒకటి ఎక్కువైంది అన్నాడు. రామాచారి అప్పుడు ఏమన్నాడంటే, ఏం ఎక్కువైంది సార్ అన్నాడు. ఒకటి ఎక్కువైంది అని అక్బర్ హైదరీ అన్నాడు. ఏం ఎక్కువైంది సార్ అని రామాచారి అన్నారు. మీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో కాంగ్రెస్ అనే పదం ఎక్కువైంది, దాన్ని తీసేయండి, తీసేసి సంస్థను ఏర్పాటు చేసుకోండి అని అన్నాడన్నమాట. అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఇతర రాష్ట్రాల్లో ఉన్న సంస్థలతో సంబంధాలు పెట్టుకోకూడదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సభ్యత్వం ఉన్న వ్యక్తులు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో సభ్యులుగా కూడా ఉండరాదు అని ఇట్లా చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనా. 3 షరతులు పెట్టడం జరిగింది. ఏంటవి? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో కాంగ్రెస్ అనే పదం తొలగించాలి. అండ్ అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో ఉన్న సంస్థలతో సంబంధాలు పెట్టుకోవద్దు. మూడోది ఏంటి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సభ్యత్వం ఉన్నవారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో సభ్యులుగా ఉండొద్దు. ఇలా చెప్పేసరికి రామాచారి దాన్ని తిరస్కరించారు. ఇక్కడ పుష్ప మూవీలో అల్లు అర్జున్ సార్ అని చెప్తాడు, ఆయన తల వంచుతాడు. బట్ ఇక్కడ జి రామాచారి మాత్రం ఆయన పెట్టిన షరతులను తిరస్కరించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఏమైంది? 1938 సెప్టెంబర్ 8న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను ఇది ఒక మత సంస్థ అని దాన్ని నిషేధించడం జరిగింది నిజాం ప్రభుత్వం. అంటే ఏంది? బిడ్డ పుట్టక ముందుకే చంపినట్లుగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను అది ఏర్పడక ముందుకే దాన్ని నిషేధించడం జరిగింది. దీని గురించి గాంధీజీ కూడా తన పేపర్లో అన్నారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా పెద్దగా రాసుకొచ్చారు. అదంతా మనకు అవసరం లేదు. ఆ తర్వాత ఏమైందంటే, నిషేధాన్ని ఎత్తివేయడం కోసం
చాలామంది చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. మందుమూల నరసింగరావు కూడా ఎన్నో చర్చలు జరిపారు, కానీ ఆ చర్చలన్నీ విఫలమయ్యాయి. ఇలా చర్చలతో నిషేధాన్ని ఎత్తివేసేలా లేరు, ఒక సత్యాగ్రహాన్ని చేపట్టాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులంతా నిర్ణయించడం జరిగింది. అయితే ఒక సత్యాగ్రహ కమిటీని ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షులుగా గోవిందరావు నానల్ను ఎన్నుకొని కార్యదర్శిగా రామకృష్ణ దూత్ను నియమించి ఈ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేయడం జరిగింది 1938 అక్టోబర్ 24న. ఒక్కొక్కరు సత్యాగ్రహంలో పాల్గొంటూ ఒక్కో ప్లేస్లో సత్యాగ్రహాన్ని చేస్తూ వారి నిరసనలు తెలియజేస్తూ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, గోవిందరావు నానల్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారని. ఆయన్ను నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయడంతో 18 మంది డిక్టేటర్లను హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నియమించింది. మొదటి డిక్టేటర్ స్వామి రామానంద తీర్థ కాగా 18వ డిక్టేటర్ కాశీనాథరావు వైద్య. ఇలా ఈ డిక్టేటర్లందరూ కూడా సత్యాగ్రహాన్ని నిర్వహించేది. ఈ డిక్టేటర్లను అందరినీ కూడా నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేస్తూ వచ్చింది. అలా చివరగా 18వ డిక్టేటర్ కాశీనాథరావు వైద్య అబిడ్స్ వద్ద సత్యాగ్రహం చేస్తుండగా ఈ నిజాం ప్రభుత్వం ఈ సత్యాగ్రహాన్ని మతపరమైన ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేసింది. దీంతో గాంధీజీ ఇటువంటి అపరాధం మనకొద్దు, ఈ ఉద్యమాన్ని మతపరమైన ఉద్యమంగా మార్చడం జరిగింది, తక్షణమే ఈ సత్యాగ్రహాన్ని నిలిపివేయాలి అని గాంధీజీ పిలుపునివ్వడం జరిగింది. గాంధీజీ పిలుపుతో కాశీనాథరావు వైద్య 1938 డిసెంబర్ 24న ఈ సత్యాగ్రహాన్ని నిలిపివేయడం జరిగింది. ఓకేనా. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం కోసం ఫస్ట్ మందుమూల నరసింగరావు ట్రై చేశారు, బట్ అది ఫలించలేదు. ఆ తర్వాత నిజాంకు వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని కూడా చేపట్టారు, అది కూడా ఫలించలేదు. దాన్ని కూడా ఒక మతపరమైన ఉద్యమంగా చేసేసరికి దాన్ని కూడా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కాశీనాథరావు వైద్య కూడా ఈ నిషేధం ఎత్తివేత కొరకు చాలా ప్రయత్నాలు చేసిండు. చివరకు వాళ్ళు తలొగ్గి కాంగ్రెస్ అనే పదాన్ని కూడా మేము తీసిస్తాం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో కాంగ్రెస్ అనే పదాన్ని తీసేసి హైదరాబాద్ నేషనల్ కాన్ఫరెన్స్, హైదరాబాద్ జాతీయ సభగా మేము ఏర్పాటు చేసుకుంటాం, ఇప్పుడైనా పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే ఇందులో కూడా నేషనల్, జాతీయ అనే పదాన్ని తప్పుబడుతూ అక్బర్ హైదరీ వీరి ప్రతిపాదనను తిరస్కరించడం జరిగింది. ఇట్లయితే కాదు అని స్వామి రామానంద తీర్థే రంగంలోకి దిగి వ్యక్తిగత సత్యాగ్రహాన్ని 1940 సెప్టెంబర్ 11న మొదలుపెట్టడం జరిగింది. కానీ అతన్ని తక్షణమే అరెస్ట్ కూడా చేశారు. ఈ విధంగా హైదరాబాద్ స్టేట్ నాయకులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు, చర్చలు జరిపారు, ఉద్యమాలు చేశారు. ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో కాంగ్రెస్ అనే పదాన్ని కూడా తొలగిస్తామని చెప్పినా కూడా నిషేధం అయితే నిజాం ప్రభుత్వం ఎత్తివేయలేదు. ఇలా కాలం గడుస్తున్న వేళ తన స్వార్థం కోసం నిజాం ప్రభుత్వం చివరకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని రద్దు చేయడం జరిగింది. అది ఎలా అంటే 1940లో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసిండు. ఈ కమ్యూనిస్టులు హైదరాబాద్లో బాగా బలపడడం జరిగింది. రజాకార్ల చర్యల వల్ల, రజాకార్ల దుర్మార్గాల వల్ల వారికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఒక విప్లవాన్నే తీసుకొచ్చారు. గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసి గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకొని సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవారు. ఈ విధంగా కమ్యూనిస్టులు ఎదిగేసరికి వీరి ప్రాబల్యాన్ని తగ్గించాలంటే హైదరాబాద్ స్టేట్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని చటారి నవాబ్ గారు నిజాంకు సూచించారు. దాంతో నిజాం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని రద్దు చేయడం జరిగింది. ఓకేనా. శత్రువు మిత్రువు అంటారు కదా, ఇప్పుడు కమ్యూనిస్టుల యొక్క శత్రువు కాంగ్రెస్ కదా, అందుకని కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తే వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు, మనం హ్యాపీగా ఉండొచ్చు అని కాంగ్రెస్ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. ఓకేనా. ఏ రోజున ఎత్తివేశారు అంటే 1946 జూలై 3న. ఇదండి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించి. ఇప్పుడేందంటే ఈ టాపిక్ మొత్తం నుండి వాడు ఏ క్వశ్చన్స్ అడగొచ్చు అనేది ఫస్ట్ చెప్తా, ఆ తర్వాత మనం లైన్ టు లైన్ చూద్దాం. ఓకేనా. మొదటి క్వశ్చన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు? స్వామి రామానంద తీర్థ. ఏ సంవత్సరంలో? 1938లో. 1938 జనవరా, 1938 జూలైయా అనేది క్లారిటీ లేదు. జనవరిలో స్థాపించిల్లు అన్నారు, బట్ సభ్యులను తీసుకోలేదు, కార్యనిర్వాహక వర్గం కూడా ఏర్పడలేదు. ఇక జూలైలో సభ్యులను తీసుకున్నారు, బట్ కార్యనిర్వాహక వర్గం ఏర్పడలేదు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడక ముందుకే అది నిషేధానికి గురైంది.
కదా. అయితే వాడు ఇలా క్వశ్చన్ అడుగుతాడు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను ఏ రోజున నిజాం ప్రభుత్వం నిషేధించింది? 1938 సెప్టెంబర్ 8 అని చెప్పిన కదా. కొన్ని పుస్తకాల్లో సెప్టెంబర్ 4, మరికొన్ని పుస్తకాల్లో సెప్టెంబర్ 6 ఇలా ఉంది. కాబట్టి వాడు డేట్ ఇవ్వకపోవచ్చు. మీరైతే 1938 సెప్టెంబర్ అని గుర్తుంచుకోండి. అయితే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం ఎత్తివేయాలని ఎవరు నిజాంకు సూచించారు అని అడుగుతాడు. ఏమని చెప్పాలండి? చటారి నవాబ్. ఎవరు? చటారి నవాబ్ అనే వ్యక్తి నిజాం రాజకీయ సలహాదారుడు. ఈయన నిజాంకు సూచించిండు కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిజాంకు చెప్తే నిజాం అప్పుడు నిషేధాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఏ సంవత్సరంలో రద్దు చేశారు? 1946 జూలై 3న. కొన్ని పుస్తకాల్లో జూలై 1 అని ఉంది. కాబట్టి మీరు డేట్ కంటే ఎక్కువగా ఇయర్ అండ్ మంత్ గుర్తుంచుకోండి. 1946 జూలై అని గుర్తుంచుకోండి. 2018 కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగాడు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధాన్ని ఎప్పుడు రద్దు చేశారు? 1946 జూలై. ఓకేనా. డేట్ ఇవ్వలేదు, ఓన్లీ మంత్ అండ్ ఇయర్ ఇచ్చాడు. ఒకసారి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ చూద్దాం, మీకు మంచిగా అర్థమవుతుంది. 2024 గ్రూప్ 2 పేపర్ 4లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క స్థాపకుడు స్వామి రామానంద తీర్థ. కరెక్టే కదండి? కరెక్టే. హైదరాబాద్ రాజ్యము ఇండియన్ యూనియన్లో విలీనం కావాలనని ఈయన 1947 సంవత్సరంలో విలీన ఉద్యమంను ప్రారంభించను. ఈ విలీన ఉద్యమం గురించి నేను తర్వాత చెప్తానండి, బట్ ఇది కూడా కరెక్టే. ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏ మరియు బి రెండు కూడా కరెక్టే. స్వామి రామానంద తీర్థనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను స్థాపించాడు. ఈయనే 1947లో హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో కలవాలని విలీన ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 2016 గ్రూప్ 2 క్వశ్చన్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ మహాసభలు ఎక్కడ జరిగాయి అన్నాడు. నేను ఫస్ట్లో చెప్పిన కదండి, 1938లో హరిపురాలో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన హరిపురాలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే ఆయన కొన్ని మాటలు అన్నారని చెప్పారు కదా, అదే క్వశ్చన్ అన్నమాట. ఆన్సర్ ఏంటండి? హరిపుర. ఓకేనా. కొంచెం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు డిఫరెంట్గా అడుగుతాడు. స్ఫూర్తినిచ్చిన అంటున్నాడు. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసిండంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో 4 ఉన్నాయండి, బట్ మనం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన గురించి అడిగింది అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎప్పుడండి? 1938లో. నెక్స్ట్, ఇది రెండు కూడా 2016 గ్రూప్ 2 క్వశ్చన్స్, ఈ రెండు కూడా. ఓకేనా. నెక్స్ట్ 2015లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. ఏ ఎగ్జామ్ ఐడియా లేదు. 1947 ఆగస్టులో జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కు నాయకత్వం వహించింది ఎవరు? ఇంకెవరు? స్వామి రామానంద తీర్థ. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అంటే డైరెక్ట్ మన స్వామి రామానంద తీర్థ పేరు పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ 2018 కానిస్టేబుల్ క్వశ్చన్ అండి. ఇంతకుముందు చెప్పిన నేను ఆల్రెడీ. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిషేధాన్ని నిజాం ప్రభుత్వం ఎప్పుడు ఎత్తివేసింది? 1946 జూలైలో ఎత్తివేయడం జరిగింది. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. మినిమం అయితే ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు అడుగుతాడు. ఓకేనా. ఇప్పటిదాకా మనం చూసిన స్టోరీనే, బట్ ఇప్పుడు లైన్ టు లైన్ చదువుకుందాం, మంచిగా అర్థమవుతుంది. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం అది సమావేశాలు నిర్వహించేది. అయితే 1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హరిపురాలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించాడు. ఆయన ప్రసంగిస్తూ ఏమంటున్నాడంటే, సంస్థానాల్లోని ప్రజలు ఆందోళనకు ఐఎన్సీ బాధ్యత వహించదని, సంస్థానాల ప్రజలు తమ కాళ్ళపై తామే నిలబడి ఉద్యమించాలని, జాతీయ నాయకులు ఎవరు పాల్గొనరాదని తీర్మానం చేయడం జరిగింది. ఈ ఐఎన్సీ ప్రతి సంవత్సరం సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని తీర్మానాలు చేసేదన్నమాట. అందులో భాగంగా ఇలాంటివి కొన్ని తీర్మానాలు చేసేసరికి హైదరాబాద్ సంస్థాన ప్రజలు మరియు నాయకులు ఆందోళనకైతే గురయ్యారు. ఇలా అనేసరికి ఎవరైనా కూడా టెన్షన్ అవుతారు, అరే మమ్మల్ని పట్టించుకుంటూ ఎవరు లేరా అని. సో దీనివల్ల ఏమైందంటే, స్వామి రామానంద తీర్థ సూచనల మేరకు మాడపాటి హనుమంతరావు
తెలుగువారి అభివృద్ధి కొరకు 1938 జనవరిలో ఒక సభను నిర్వహించారు. ఈ సభలో బూరుగుల రామకృష్ణారావు, వామన్ నాయక్, స్వామి రామానంద తీర్థ, జి రామాచారి వంటి చాలామంది నాయకులు కూడా హాజరయ్యారు. హాజరైన తర్వాత ఈ సమావేశంలోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని అయితే స్థాపించడం జరిగింది. ఓకేనా. ఎవరి అధ్యక్షతన? స్వామి రామానంద తీర్థ అధ్యక్షతన. అందుకే మనం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ అని చెప్పాలి. అయితే 1938 జనవరిలోనే స్థాపించుకున్నారు. కానీ సభ్యులను ఎవరిని తీసుకోలేదు, కీలక పదవుల్లో ఎవరిని కూడా నియమించలేదు. ఆ తర్వాత 1938 జూలైలో ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసుకొని 1200 మంది సభ్యులను తీసుకోవడం జరిగింది. అలాగే ఈ తాత్కాలిక కమిటీకి అధ్యక్షులుగా గోవిందరావు నానల్ మరియు ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ దూత్ను నియమించడం జరిగింది. ఏ రోజున? 1938 జూలై 29న. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడ్డదంటే 1938 జనవరి, 1938 జూలై అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో జూలై మర్చిపోండి, జనవరి మర్చిపోండి, 1938 మాత్రమే గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. 1938లో ఏర్పడింది అనేది అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకే. తాత్కాలిక కమిటీ ఏర్పడిన తర్వాత వీళ్ళు ఏమని పిలుపునిచ్చారంటే జాతి మత వర్గ వివక్ష లేకుండా హైదరాబాద్ సంస్థానం ప్రజలందరూ హైదరాబాద్ కాంగ్రెస్లో చేరి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని స్థాపించాలనే ఆశయాన్ని బలపరచవలసిందిగా ఈ తాత్కాలిక కమిటీ హైదరాబాద్ సంస్థాన ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళు తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకునేందుకు అండ్ అలాగే కమిటీ యొక్క నియమావళిని ఆమోదించేందుకు 1938 సెప్టెంబర్ 9న సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకోవాలని కమిటీ అయితే నిర్ణయించింది. ఒక సంస్థను కానీ ఒక పార్టీని కానీ ఏర్పాటు చేసిన తర్వాత కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే అధ్యక్షులు ఎవరు, ఉపాధ్యక్షులు ఎవరు, కార్యదర్శి ఎవరు, ట్రెజరీ ఎవరు, ఇట్లా ఇది నియమించుకోవాలన్నమాట. అయితే వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ డేట్న మనం ఈ కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని అఫీషియల్గా అయితే ప్రకటించుకుందాం ఈ సంస్థ లేదా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు అని అనుకున్నారు. ఇంతలోపే హైదరాబాద్ ప్రధాని ఎవరు? అక్బర్ హైదరీ కాంగ్రెస్ నాయకుల్లో ఒకరైన జి రామాచారిని పిలిపించుకొని చర్చించడం జరిగింది. ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏంది, దీనికి నియమావళి ఏంటి, దీని ఫ్యూచర్ ఆలోచనలు ఏంది, ఇవన్నీ ఆయన విన్న తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో అసలు కాంగ్రెస్ అనే పదం ఉండకూడదు. అండ్ అలాగే మీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండే సంస్థలతో సంబంధాలు పెట్టుకోకూడదు. అండ్ అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సభ్యత్వం కనుక ఉన్న వ్యక్తులను ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో సభ్యత్వం ఇవ్వద్దు. జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం లేని వ్యక్తులకే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో సభ్యులుగా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఈ 3 షరతులు అక్బర్ హైదరీ పెట్టిండు. కానీ జి రామాచారి దీనికి ఒప్పుకోలేదు. వీటినన్నిటిని తిరస్కరించడం జరిగింది. ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలం అయినాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అక్బర్ హైదరీకి కోపం వచ్చేసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఒక మత సంస్థ అంటూ 1938 సెప్టెంబర్ 8న దీన్ని నిషేధించడం జరిగింది. దీనిపై నిషేధం విధించడం జరిగింది. ఓకేనా. అంటే అది ఏర్పడక ముందుకే దాన్ని నిషేధించడం జరిగింది. ఏదైనా ఒక సంస్థ అయినా ఏదైనా సరే అది ఏర్పడ్డాక అది ఏం చేస్తుంది, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందా, ఏం చేస్తుంది అసలు అనేది చూడాలి కదా. ఏం చూడముందుకే, అది ఏర్పడ ముందుకే కేవలం కాంగ్రెస్ అనే పదం ఉన్నందుకే రద్దు చేయడం చాలా బాధాకరం కదా. ఈ విషయం గురించి గాంధీజీ కూడా తన పత్రికల్లో రాశాడు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడ ముందుకే అసలు మీరు ఎలా దాన్ని నిషేధిస్తారు? ఏర్పడ్డ తర్వాత అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పనులు చేస్తే అప్పుడు కదా మీరు రద్దు చేయాల్సింది, నిషేధించాల్సింది. ఇప్పుడే మీరు ఎలా నిషేధిస్తారు అని ఆయన కొన్ని వాక్యాలు ఆ పత్రికలో రాయడం జరిగింది. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనా. అయితే ఈ నిషేధం ఎత్తివేతకు మందమూల నరసింహారావు కూడా చాలా ప్రయత్నాలు చేశారండి. కానీ ఈ చర్చలన్నీ విఫలమైనవి. వాటి గురించి కూడా చూద్దాం. 1938లో దూల్పేట అల్లర్లు జరిగాయి కదా. జరిగిన తర్వాత బహదూర్ యార్జంగ్కి మరియు మందమూల నరసింహారావుకి చర్చలు జరిగినాయి. ఈ చర్చలు విఫలమైనవి అని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేత కొరకు మందుముల నరసింగారావు అక్బర్ హైదరీకి విజ్ఞప్తి చేసిండు. బట్ అప్పటికి అక్బర్ హైదరీ వినలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించాలని చెప్పిండు. కానీ వాళ్ళు దానికి ఒప్పుకోకపోవడంతో ఆ నిషేధం అలానే కొనసాగింది. ఈయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనవి. ఇట్లయితే కాదని కాంగ్రెస్ నాయకులు ఏం చేసిల్లంటే సత్యాగ్రహాన్ని చేపట్టాలని ఫిక్స్ అయ్యిళ్ళు. 1938 అక్టోబర్ 24న నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేయడానికైతే వీళ్ళు సత్యాగ్రహ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి అధ్యక్షుడు గోవిందరావు నానల్ అయితే కార్యదర్శి రామకృష్ణ దూత్. ఏర్పాటు చేసుకుని వీళ్ళు సత్యాగ్రహం ప్రారంభించిళ్ళు. ఎక్కడ అంటే సుల్తాన్ బజార్లో సత్యాగ్రహం ప్రారంభించిన వెంటనే గోవిందరావు నానల్ను నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత ఒక 18 మంది డిక్టేటర్లు నియమించబడ్డారు. వీళ్ళు 18 చోట్ల సత్యాగ్రహం చేస్తారన్నమాట. మొదటి డిక్టేటరు స్వామి రామానంద తీర్థ అయితే 18వ డిక్టేటర్ కాశీనాథరావు వైద్య. రామానంద తీర్థ పుత్లిబౌల్ పోలీస్ స్టేషన్ వద్ద సత్యాగ్రహం చేస్తే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్క డిక్టేటర్ అందరూ కూడా సత్యాగ్రహాన్ని చేశారు. బట్ నిజాం మాత్రం ఆ నిషేధాన్ని అయితే రద్దు చేయలేదు. చివరకు 18వ డిక్టేటర్ కాశీనాథరావు వైద్య అబిడ్స్ వద్ద సత్యాగ్రహం చేస్తుండగా అప్పుడున్న నిజాం ప్రభుత్వం ఈ సత్యాగ్రహ ఉద్యమాన్ని మతపరమైన ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేసింది. దీంతో గాంధీజీ ఏమన్నాడంటే ఈ సత్యాగ్రహ ఉద్యమాన్ని మతపరమైన ఉద్యమంగా మారుస్తున్నారు, ఈ అపవాదు మనకొద్దు, కాబట్టి తక్షణమే సత్యాగ్రహాన్ని నిలిపివేయాలని గాంధీజీ పిలుపునిచ్చిండు. గాంధీజీ మనకు తెలుసు, అంతకుముందు గాంధీజీ నేషనల్ మూమెంట్లో కూడా సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టినప్పుడు కూడా ఆ ఉద్యమం అనేది హింసాయుధంగా మారుతుందని దాని మధ్యలోనే ఆపేస్తాడు కదా. అలాగే ఇక్కడ కూడా ఈ సత్యాగ్రహ ఉద్యమాన్ని మతపరమైన ఉద్యమంగా మారుస్తున్నారని గాంధీజీ ఈ అపవాదు మీకొద్దు అని దాన్ని తక్షణమే నిలిపివేయాల్సిందే అని కోరగా కాశీనాథరావు వైద్య 1938 డిసెంబర్ 24న సత్యాగ్రహాన్ని నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత కాశీనాథరావు వైద్య కూడా ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం కోసం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అక్బర్ హైదరీతో చర్చలు జరిపి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో కాంగ్రెస్ పదాన్ని తొలగించి హైదరాబాద్ నేషనల్ కాన్ఫరెన్స్గా మార్చుతామని వైద్య అక్బర్ హైదరీతో పేర్కొన్నాడు. అలా పేర్కొన్నా కూడా అక్బర్ హైదరీ ఒప్పుకోలేదు. జాతీయ లేదా నేషనల్ అనే పదం తప్పుదారి పట్టించే విధంగా ఉందని అక్బర్ హైదరీ మళ్ళీ దీన్ని తిరస్కరించాడు. అంటే నిషేధాన్ని ఎత్తివేయలేదు, అది అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఆ సమయంలోనే రహబరే ఈ దక్కన్ అనే సంస్థ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో ఎటువంటి పదాన్ని తొలగించినా ప్రయోజనం ఉండదు, దీని యొక్క ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చేయాలని నిజాం ప్రభుత్వానికి మద్దతిస్తూ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులను విమర్శించింది. అంటే ఏంది, నిజాంకు ఊడిగం చేయాలి, నిజాంను పొగడాలి, అప్పుడు వీళ్ళు అనుమతిస్తారు. అంతే తప్ప బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కొన్ని ఉద్యమాలు చేస్తే మాత్రం ఇలా నిషేధించి పార్టీ స్టార్ట్గా ముందుకే దాన్ని పాతాళలోకానికి పంపించేస్తారు కదా. నెక్స్ట్ చూసినట్లయితే స్వామి రామానంద తీర్థ వ్యక్తిగత సత్యాగ్రహం. ఇక రంగంలోకి స్వామి రామానంద తీర్థని దిగి మళ్ళీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని చేశారు. ఏ రోజున 1940 సెప్టెంబర్ 11న స్వామి రామానంద తీర్థ వ్యక్తిగత సత్యాగ్రహం ప్రారంభించిన తర్వాత నిజాం ప్రభుత్వం ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం ఎత్తివేతకు సిద్ధమైన తరుణంలో ఎంఐఎం పార్టీ ఉండి ఒక ప్రకటన చేసింది. ఏమని, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం ఎత్తివేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని బెదిరిస్తూ 1940 డిసెంబర్ 1న తీర్మానించి ప్రకటించడం జరిగింది. ఇంతలో క్విట్ ఇండియా ఉద్యమం 1942లో మొదలైన తర్వాత ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై విధించిన నిషేధాన్ని రద్దు చేయాలన్న కోరిక తెరమరుగైపోయింది. ఓకేనా. అప్పటి వరకు చాలా ప్రయత్నాలు జరిగినాయి ఈ నిషేధాన్ని రద్దు చేయాలని. కానీ జాతీయోద్యమం తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ నిషేధాన్ని రద్దు చేయాలనే కోరిక తెరమరుగైపోయింది. వాళ్ళు ఆ ఉద్యమంలో బిజీ అయిపోయిళ్ళు, దీన్ని లైట్ తీసుకున్నారు. కానీ ఏమైందంటే ఇంతలోపే కమ్యూనిస్టు పార్టీ బలపడింది. హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు పార్టీ బలపడిందని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఈ రజకాళ్ళు ఉంటారు కదా, వీరి దుర్మార్గాలు పెరిగిపోయినాయి.
హత్యాకాండాలు పెరిగిపోయినాయి. విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా గ్రామాల మీద పడి హత్యలు, మానభంగాలు చేయడం, ఇండ్లను తగలబెట్టడం, హిందువులను కొట్టడం ఇలా చేస్తున్నారన్నమాట. వీరికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు నిలబడ్డారు. గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేసి పోరాటాలు చేశారు. 1940-1946 మధ్య కాలంలో కమ్యూనిస్టులు హైదరాబాద్లో చాలా బలపడ్డారని చెప్పుకోవచ్చు. కమ్యూనిస్టులు గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకొని సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. ఈ కమ్యూనిస్టుల వల్ల రోజురోజుకు నిజాంకు నిద్ర లేకుండా అవుతుంది. రజకాలను సైతం ఎదిరించి ప్రజలకు అండగా నిలబడి గ్రామాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దీంతో నిజాం రాజకీయ సలహాదారైన చటారి నవాబ్ అనే వ్యక్తి నిజాంకు ఒక సూచన చేయడం జరిగింది. ఏంటంటే, కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని మనం తగ్గించాలంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి. సింపుల్గా చెప్పాలంటే, మన శత్రువుకున్న శత్రువు మన మిత్రువు అయినప్పుడు అది మనకెంతగానో ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ వాళ్లకు శత్రువు ఎవరు? కమ్యూనిస్టులు. కాబట్టి కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించాలంటే ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి అని చటారి నవాబ్ నిజాంకు సూచించాడు. దీంతో నిజాం ఈ నిషేధాన్ని రద్దు చేశాడు. అంటే తన స్వార్థం కోసం రద్దు చేయడం జరిగింది. ఏ రోజున రద్దు చేశాడు అంటే 1946 జూలై 3న. 1946 జూలై 3న. కానీ కొన్ని పుస్తకాల్లో జూలై 1 అని కూడా ఉందండి. అందుకే మీరు 1946 జూలై అని గుర్తుంచుకోండి. ఓకేనా? మొదట్లో మీకు క్వశ్చన్ కూడా చూపించిన కదా, కేవలం మంత్ అండ్ ఇయరే ఇచ్చిండు కాబట్టి 1946 జూలై అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఓకే, నిషేధాన్ని రద్దు చేసిన తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మొదటి మహాసభనైతే 1947 జూన్ 16న నిర్వహించింది. ఎవరి అధ్యక్షతన అంటే స్వామి రామానంద తీర్థ అధ్యక్షత నిర్వహించింది. ఎక్కడ అంటే ముషిరాబాద్లో. అయితే ఈ మహాసభలో 2 కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవేంటంటే, పన్నుల చెల్లింపును నిరాకరించి స్వతహాగా అరెస్టు కావుట, రజకార్లు పోలీసుల దాడులను ఎదుర్కొనుట కొరకు కార్యాచరణ సమితిని ఏర్పాటు చేయుట. అయితే ఈ కార్యాచరణ కమిటీ జమలాపురం కేశవరావు నేతృత్వంలో ఏర్పడిందనేది గుర్తుంచుకోండి. అండ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కు మొట్టమొదట అధికారికంగా అఫీషియల్గా నియమించబడిన అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్టార్ట్గా ముందుకే నిషేధించబడ్డది. నిషేధం ఎత్తివేయబడ్డ తర్వాత, నిషేధం రద్దు చేయబడ్డ తర్వాత దాని మొదటి అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అంటేనే మనకు మొదటగా గుర్తుకు రావాల్సింది స్వామి రామానంద తీర్థ. ఆ తర్వాత సంవత్సరం గుర్తు రావాలి. ఏ సంవత్సరం? 1938లో. ఓకేనా? ఇక్కడ ఒక 2 పాయింట్స్ మనం వదిలేసినాం. అవి ఏంటంటే, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి 1940లో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసిళ్ళు. ఓకేనా? దీని గురించి నేను ఆల్రెడీ సంస్థలు అనే టాపిక్లో చెప్పిన, ఒకసారి చెక్ చేయండి. హైదరాబాద్ డేని 1939 జనవరి 21న నిర్వహించారు. 1939 జనవరి 21న నిర్వహించారు. అండ్ అలాగే కాశీనాథరావు వైద్య ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథం పేరు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఓకేనా? కాశీనాథరావు వైద్య రచించిన గ్రంథం పేరు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఇదండి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించి. ఓకేనా? మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, పీడిఎఫ్ ఓపెన్ చేసి చదువుకోండి, ఈజీగానే అర్థమవుతుంది.